హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి పేస్ట్ తోటి దూది లాంటి మెత్తటి అట్లయితే చేసి చూపిస్తానండి. ఒక్కసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక కొబ్బరికాయనైతే తీసుకొని పగలగొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ బరక లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. మనకి కొబ్బరి అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, పిండి అనేది తక్కువగా వేసుకోండి. అలా వేసుకుంటేనే మనకి అట్లా టేస్టీగా ఉంటాయి. ఒక హాఫ్ కప్ వచ్చేసి బియ్యం పిండి వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకోండి. వంట సోడా కూడా వేసేసుకున్నాక మనము కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా పిండిలో కలిపేసుకుందాము. ఇక్కడ ఆ వాటర్ని కూడా ఇలా పిండిలో వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం దోశలు వేసుకుంటాం చూసారు కదా, ఆ విధంగా మరి అంత పల్చగా కాకుండా పిండి అనేది కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోండి. పల్చగా అయితే మనకి దోశలు అనేటివి రావు. అట్లనేటివి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి పిండి అనేది. మనం కొబ్బరితో వేసుకుంటున్నాం కదా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకి పిండి అనేది. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి, లైట్గానే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కాల్చుకోండి. చక్క పొంగుతూ చాలా బాగా వస్తుందండి, ఫ్లఫీగా. మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడైతే చక్క ఒక పక్క అయితే కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని స్లోగా ఇంకో పక్కకు కూడా తిప్పేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి. చాలా రుచిగా ఉంటుందండి. మనం ఎక్కువగా కొబ్బరి వేసుకున్నాం, పిండి తక్కువగా వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి అట్లనేటివి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్సే కదండి, మనం ఎక్కువ కూడా ఏం యూజ్ చేయలేదు. బియ్యం పిండి అలాగే కొబ్బరి పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఒక అట్ట అయితే చక్కగా కాలింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 ఇలాగే వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఆ కొబ్బరి ఫ్లేవర్ మటుకు మనకు చాలా బాగా తెలుస్తుంది ఈ అట్లు తింటునేటప్పుడు. మరి మీకు ఈ వీడియో అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.